ఒకసారి 18 years తర్వాత కిడ్ బయటకు వెళ్తే ఈజ్ గోయింగ్ టు బి యువర్ గెస్ట్, ఈజ్ నో మోర్ యువర్ కిడ్. విల్ కమ్ ఫర్ వెకేషన్ వైల్ స్టడింగ్, ఆఫ్టర్ దట్ జాబ్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ మ్యారేజ్ అప్పుడు వస్తాడు, వాడు ఓన్లీ మిమ్మల్ని వాడుకుంటాడు. స్టిల్ మీ బాధ్యత వాడిని సెటిల్ చేయాలి, సెటిల్ అయిపోతే మళ్ళీ ఆడుకుంటాడు వాడిని. మెజారిటీ పోర్షన్ పిల్లల కెరియర్ పేరెంట్స్ ప్లానింగ్ మీద, ఎఫర్డబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. పిల్లలు చెప్తే వినరు, చెప్పింది చేయరు, చూసింది చేస్తారు. మనం డిసిప్లిన్గా ఉంటే మనం చూసి నేర్చుకుంటాం. మీ ప్రతి పర్చేజ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. గివ్ దెమ్ ద లిస్ట్, గివ్ దెమ్ ద బడ్జెట్, లెట్ దెమ్ గో అండ్ షాప్, లెట్ దెమ్ డూ బడ్జెటింగ్. అదే కదా ఫైనాన్స్. కొత్తగా కోర్సులు ఏం అవసరం లేదు. యాజ్ అ పేరెంట్ మన రెస్పాన్సిబిలిటీ ఫినాన్షియల్ నాలెడ్జ్ ఫర్ కిడ్స్ మనం ఇవ్వాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. పిల్లలు ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తారు సార్. ఆయన చెప్తారు గరికపాటి గారు, చెప్పింది విననోడే కొడుకు, చెప్పినట్టు నటించేది కూతురు అంటాడు కదా. పిల్లలు అలాగే ఉంటారు. కొన్ని స్కీమ్లు కూడా గవర్నమెంట్ లాంచ్ చేసింది కదా, సుకన్య సమృద్ధి, ఈపీఎఫ్. సో ఇలాంటి స్కీమ్లు ఎంత పవర్ఫుల్, ఎంత బెనిఫిట్ అవుతుంది పిల్లల ఫ్యూచర్ గురించి? ఈ ఎమోషనల్ యాంగిల్ని చాలా ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ వాడుకుంటాం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ వస్తుంది, స్మార్ట్ కిడ్, యంగ్స్టర్. మీ కిడ్ వాడికెందుకు స్మార్ట్ అవుతాడు, మీ వాడు వాడికెందుకు స్టార్ అవుతాడు. ఈ నీడ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మీ ఎమోషన్ని క్యాప్చర్ చేస్తున్నారు. సో నేనేమంటే పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయండి, కానీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఒక మంచి సేయింగ్ ఉంది, పిల్లల గురించి ప్రాపర్టీ కాదు, పిల్లలే ప్రాపర్టీలా ఉండాలి. అలా మీరు వాళ్ళని గ్రో అవ్వడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని. ఎంతోమంది ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తారు. పిల్లల ఫ్యూచర్ ఇలా ఉండాలి, మంచి ఎడ్యుకేషన్, మేబీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ గురించి, వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళ కెరియర్ బాగుండాలి, మంచి కోర్సు, ఇవన్నీ ప్లాన్ చేస్తారు. బట్ మీ అర్నింగ్కి ఏదైనా ప్రాబ్లం అయితే ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది మీ ఫ్యామిలీ, అందులోనూ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్. సో పిల్లల ఫ్యూచర్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఒక సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ చైల్డ్స్ ఫ్యూచర్ అని ఎవరో ఒకరికి ప్లాన్ ఇస్తారంటే ఎలాంటి విషయాలు అక్కడ కవర్ అవుతాయి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిఎఫ్పి రాంప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు, మనతో స్టూడియోలో ఉన్నారు. పైసల ముచ్చట్లు బుక్ కి ఆథర్. సార్, వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. పిల్లల ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతో మంది దీనిపైన ఎక్కువ ఫోకస్ పెడతారు, చాలా ఎక్కువ మిస్టేక్స్ కనపడతాయి. సో పిల్లల ఫ్యూచర్ అని చెప్పిన వెంటనే ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటి? మెనీ పీపుల్కి ఎమోషన్ ఆర్ కిడ్స్. యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఫైట్ ఫర్ కిడ్స్. కరెక్ట్. నువ్వు వాడిని ప్యాంపర్ చేస్తావు, వీడిని తిడతావు, నువ్వు ఎందుకు పాపను బాగా చూస్తావు, వీడిని తిడతావు ఎందుకు, ఇలా కొట్టుకుంటారు. ఓకే కదా. పిల్లల గురించి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా పెట్టుకుంటారు. కరెక్ట్. పిల్లల ఫ్యూచర్ గురించే కన్సర్న్ ఉంటుంది. కాబట్టి ఈ ఎమోషనల్ యాంగిల్ని చాలా ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ వాడుకుంటాయి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ వస్తుంది, స్మార్ట్ కిడ్, యంగ్స్టర్. మీ కిడ్ వాడికెందుకు స్మార్ట్ అవుతాడు, మీ వాడు వాడికెందుకు స్టార్ అవుతాడు. ఈ నీడ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మీ ఎమోషన్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఓకే. సో నేనేమంటే పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయండి, కానీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయకండి. ఓకే. కానీ మోస్ట్లీ అందరూ పిల్లల పేరు మీద అయితే మీరు త్వరగా డిసిషన్ తీసుకుంటారని ఇన్వెస్ట్ చేపిస్తారు. సో మీ దగ్గర డబ్బు పెరిగితే, మీ దగ్గర డబ్బు ఉంటే ఖచ్చితంగా పిల్లలకి ఇస్తారు, వేరే వాళ్ళకి ఎవరు. కరెక్ట్. కానీ మీ పిల్లల దగ్గర డబ్బు ఉంటే ఆడ ఇంకొక పిల్లోడికి ఇవ్వచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. కరెక్ట్. సో నేనేమంటానంటే రిటర్న్స్ సేమ్ ఉన్నప్పుడు కిడ్స్ పేరు మీద పెట్టద్దు, మీ పేరు మీద పెట్టండి. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా కిడ్స్కి ఇస్తారు. ఓకే. మీ కిడ్స్ దగ్గర ఉంటే ఈ డిజిటల్ వరల్డ్లో ఎవ్రీ రూపీ అట్ క్లిక్. కరెక్ట్. సో 18 years రాగానే ఆ మనీ మీద రైట్స్ పిల్లలకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఎవరికి ఇస్తారు? ఓకే. మీరు చూస్తే మెనీ చాలా అల్ట్రా రిచ్ పిల్లలు తప్పు చేశారు, వెళ్ళిపోయారు చెప్పకుండా అంటే వాళ్ళంతా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉండబట్టి ధైర్యంగా వెళ్ళిపోయారు. ఓకే ఓకే ఓకే. ఉన్న మనీ సరిపోద్ది, వీ కెన్ లీడ్ అవర్ లైఫ్ అని. అదే మీ దగ్గర కంట్రోల్ ఉంటే కదా. ఓకే ఓకే. ఫస్ట్ థింగ్, పిల్లల పేరు మీద అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, పిల్లల కొరకు ఇన్వెస్ట్ చేయండి. ఓకే. వన్ ఆఫ్ మై క్లయింట్ డాక్టర్, ఆవిడ 12 lakh rupees వాళ్ళ అబ్బాయి మెడిసిన్ చేస్తున్నాడు, ఆయన అకౌంట్లోకి పెట్టింది. ఓకే. ఎందుకంటే మా హస్బెండ్ అన్ని డబ్బులు వాళ్ళ సిస్టర్స్కి ఇచ్చేస్తాడు, సో నా దగ్గర ఉన్న ఆయనకు తెలుసు అని చెప్పేసి అబ్బాయికి ఇచ్చింది. వాడు 6 months అయ్యాక ఇంటికి వచ్చినప్పుడు అడిగితే, లేవు మమ్మీ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఎందుకు ఇచ్చారు అంటే, మా ఫ్రెండ్ చాలా కష్టాలు ఉన్నాడు మమ్మీ, అందుకే ఇచ్చాను, మెడిసిన్ అయిపోయి పీజీ అయిపోయాక నా డబ్బులు వెనక్కి ఇస్తాడు మమ్మీ అన్నాడు. నేను చెప్పాడా లేదా సెకండరీ, మంచి మనసు. అవతలదని కూడా జెన్యూన్ రిక్వైర్మెంట్, కానీ ఇతని దగ్గర ఉండబట్టి ఇచ్చాడు. ఇప్పుడు మీరు వెళ్ళి అడగలుగుతారు ఎవరన్నా, ఆ డబ్బులు వెనక్కి తేగలుగుతారా? మన దగ్గర ఉంటే ఖచ్చితంగా జెన్యూన్ రిక్వైర్మెంట్కి పడతాం కదా. కరెక్ట్. సో పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు డబ్బు పెంచితే దేనికన్నా వాడుకోవచ్చు, మీరు డబ్బు పెంచడానికి ఇన్వెస్ట్ చేయండి, పెరిగాక పర్పస్కి వాడండి. ఓకే. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈరోజు పిల్లలు టాలెంట్ అయితే కెరీర్లో సెటిల్ అవుతారన్న దానికన్నా పేరెంట్స్ దగ్గర ప్లానింగ్ ఉంటేనే పిల్లలు బెటర్గా కెరీర్లో సెటిల్ అవుతారు. ఓకే. ఇప్పుడు మెనీ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ పేమెంట్ కోటా సీట్లు పిల్లలు టాలెంట్ చూసి కాదు, పేరెంట్స్ ఒక ఎఫర్డబిలిటీ చూసి. ఓకే. కొన్నిసార్లు
కొన్ని ప్లేసుల్లో మీరు పడినా నెట్టేసినా మీరు అక్కడికి వెళ్తే గ్రో అయిపోతారు. ఓకే. ఆ ప్లేస్కి మనం పుష్ చేయాలంటే డబ్బు కావాలి పేరెంట్స్కి. ఓకే. అడిషన్ ద టర్న్ పాయింట్. ఇప్పుడు ఓకే. ఇంజనీరింగ్ చేసినప్పుడు క్లాస్లో కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు. కానీ డల్ స్టూడెంట్స్ని కూడా వాళ్ళ పేరెంట్స్ ఎఫోర్డబిలిటీ ఉండి ఆ రోజు లోన్స్ తీసుకొని మాస్టర్స్కి పంపారు. ఓకే. ఇప్పుడు కట్ చేస్తే 10-15 years ఆఫ్ స్టోరీ చూస్తే దే ఆర్ వెల్ ఆఫ్. దే ఆర్ నాట్ అకాడమిక్ క్లవర్స్. ఓకే. ది పేరెంట్స్ ఆర్ వెల్ ప్లాన్డ్. ఓకే. మెజారిటీ పోర్షన్ పిల్లల కెరియర్ పేరెంట్స్ ప్లానింగ్ మీద, ఎఫోర్డబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. టాలెంట్ ఉండొచ్చు, టాలెంట్ హెల్ప్ అవుతుంది, కానీ ఎంతమందికి మీరు ర్యాంకులు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఓకే. ప్రతి పేరెంట్ నా కొడుకు క్లాస్ టాప్ 10 ఎలా ఉంటాడు, 100 మంది స్టూడెంట్స్లో టాప్ 10 ఎలా ఉంటాడు ఓకే. కదా. అది ప్రెజర్ బిల్డ్ చేస్తుంది. ఆ Okay. ప్రెజర్ వద్దు. ఓకే. ఓకే. మనం ప్రిపేర్డ్గా ఉండి మనీ గ్రో చేస్తే ఆ మనీతో ఏదైనా చేయొచ్చు. బిట్స్ దుబాయ్ కొంటామా, అమృత కొంటామా, వాట్ నాట్ ఎన్నో ఉన్నాయి కదా మెయిన్ క్యాంపస్లో. ఎన్నో యూనివర్సిటీ వచ్చాయి. ఈరోజు ఇంజనీరింగ్ ఈజ్ కాస్టింగ్ 30 lakhs నార్మల్. మీ దగ్గర ఒక కాలేజ్ ఉంటుంది, అది నేను చెప్తే అందరు నువ్వు ప్రమోట్ చేస్తున్నావు అన్నారు. వాళ్ళు వెబ్సైట్లో పెట్టారు మేనేజ్మెంట్ కోటా సీట్ 50 lakhs, 60 lakhs, 90 lakhs ఉంది ఓకే. ఇంజనీరింగ్. వెబ్సైట్లో క్లియర్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక రిజల్ట్ ఏమి, మీరు కొని వచ్చినోడు కొట్టి వచ్చినోడు అని ఉండదు డిఫరెన్స్. ఆ క్యాంపస్లో వాళ్ళు ట్రైన్ చేస్తారు, రుద్దేస్తారు ప్రతి ఒక్కరిని, అంతే కదా. ఇప్పుడు ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఏమవుతుందంటే అట్లీస్ట్ ప్లేస్మెంట్కి వాడు ఒక ఆపర్చునిటీ కల్పిస్తాడు. అట్లీస్ట్ ఇంటర్వ్యూలో కూర్చుంటావు, నువ్వు వస్తావా రా సెకండరీ, అదే నువ్వు నార్మల్ కాదు కదా, నీకు అసలు ఇంటర్వ్యూనే అవ్వదు కదా. ఓకే. యువర్ మిస్సింగ్ దట్ ఆపర్చునిటీ. ఫైన్. పేరెంట్స్ ప్లానింగ్ని బట్టే పిల్లల ఫ్యూచర్ మెజారిటీ ఉంటుంది. ఇంటర్మీడియట్ స్టూడెంట్ నాకు ఇంట్రెస్ట్ లేదంటే నన్ను పైలట్ చేయాలి. ఓకే. దట్స్ ఎ కాస్ట్లీ అఫేర్. సో పిల్లల కొరకు ఇన్వెస్ట్ చేయండి, పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే. మీ పిల్లలు చిన్నవాళ్ళు అయితే బిలో 5 years ఉంటే యూ కెన్ గో అగ్రెసివ్, బికాజ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ఓకే. విచ్ ఇస్ ఆఫ్టర్ 18 years ఫ్రమ్ ద బర్త్. ఇఫ్ యువర్ కిడ్ ఈస్ 3 years, యూ గట్ 15 years. గో ఫర్ అగ్రెసివ్. ఓకే. సారీ, ఈక్విటీ ఫండ్స్కి వెళ్ళిపోండి, అద్భుతాలు చేస్తాయి కదా. అదే పీరియడ్లో మీకు గ్యారంటీడ్ ప్రొడక్ట్స్, చిల్డ్రన్ ఇన్సూరెన్స్లు ఎంత ఇస్తాయి? 5%, 6%, ఓకే. 7%. బట్ ఒక ఈక్విటీ ఫండ్ ఓవర్ 15 years 12% ఇవ్వదా? దట్స్ డబుల్ కాదు, ట్రిపుల్ డిఫరెన్స్ వస్తుంది మీకు ఓవరాల్ వాల్యూమ్ ఆఫ్ ది అమౌంట్ చూసినప్పుడు. ఓకే. ఓకే. ఎస్, అదే అంటే పిల్లలు చిన్నప్పుడే ప్లాన్ చేస్తే యూ కెన్ గో అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్. బేస్డ్ ఆన్ దట్ మళ్ళీ అగైన్ ఎగ్జిట్కి ఒక స్ట్రాటజీ పెట్టుకుంటాం. ఓకే. వెన్ దే ఆర్ రీచింగ్ దేర్ గోల్. నాకు 2045లో మా ఓడ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుందంటే బై 42 ఐ స్టార్ట్ రిడీమింగ్ మై మనీ. ఓకే. I should not take risk when my goal is nearing. Then slowly I move everything into debt investment. ఓకే. ఓకే. లేదా ఫస్ట్ ఇయర్ ఫీ వరకు డెట్ ముందే 3 years ముందు, నెక్స్ట్ సెకండ్, అట్లా సమ్ స్ట్రాటజీ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మంత్లీ సేవ్ చేసేటట్టు చూసుకోవాలా, లేకపోతే ఏదైనా లంసమ్ ఇన్వెస్ట్మెంట్? ఇప్పుడు మీరు అన్నారు అగ్రెసివ్గా వెళ్ళిపోవచ్చని. ఇప్పుడు కిడ్ ఒక 2 years ఉంది, ఏదో ఒక బోనస్ అమౌంట్ వచ్చేసింది 3 lakhs, 5 lakhs పెట్టేసి అలానే ప్లాన్ చేయొచ్చు. వాట్ ఇస్ ద రైట్ స్ట్రాటజీ టు స్టార్ట్ విత్? ఓన్లీ స్ట్రాటజీస్ మేకింగ్ అవర్ మనీ వర్క్ హార్డ్. కరెక్ట్. గోల్ ఏదైనా యువర్ మనీ షుడ్ వర్క్ ఫర్ యూ. మనీ షుడ్ వర్క్ ఫర్ యూ. దానికి వై ఆర్ యూ వేస్టింగ్ టైం? పుట్ యువర్ మనీ అట్ ది ఇమ్మీడియట్ పాసిబుల్ టైంలో పెట్టాలి కదా. వై ఆర్ యూ వెయిటింగ్? ఓకే. ఇఫ్ ఐఎమ్ సాలరీడ్ ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్, ఐ కెన్ ఓన్లీ డూ మంత్లీ. ఓకే. ఇఫ్ ఐఎమ్ బిజినెస్ మ్యాన్, ఎప్పుడు బిల్స్ వస్తే అప్పుడు. If I'm a salary, also getting bonus, whenever bonus comes, that should go as additional investment. Okay. And a regular investment. అంతే కదా, ఇంకా దానికి ఏం స్ట్రాటజీ లేదు. లంసమా, ఎస్ఐపియా, నో. వెన్ ఎవర్ యూ హ్యావ్ మనీ, పుట్ ద మనీ అట్ వర్క్. ఓకే. ఓకే. వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ అని చూసుకున్నట్లయితే సార్, మీ దగ్గరకు వచ్చేటోళ్ళు ఇప్పుడు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు, దట్స్ వన్ ఆఫ్ ద థింగ్. అలాంటిది ఏదైనా వేరే హ్యాక్లు ఉన్నాయా? ఇది మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే బెటర్గా మీరు ఫ్యూచర్ని సెక్యూర్ చేయొచ్చు అనేటట్టు. పిల్లల పేరు మీద పెట్టొద్దని చెప్పింది నేనే. మీరు పెడితే ఒక నామినల్ అమౌంట్ పెట్టండి. అది కూడా ఏ ప్రోడక్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్, నో అదర్ ప్రోడక్ట్. ఓకే. దిస్ ఈజ్ నాట్ టు క్రియేట్ వెల్త్, దిస్ ఈజ్ టు గివ్ దెమ్ అన్ ఎక్స్పీరియన్స్. నేను మా 2 పాపలకి పెడతాను. ఓకే. విల్ రివ్యూ దేర్ పోర్ట్ఫోలియో జస్ట్ టు గివ్ దెమ్ అన్ ఎక్స్పోజర్. చాలా నామినల్ అమౌంట్, బికాజ్ ఐ వాంటెడ్ దెమ్ టు గెట్ ఇన్ టు మై ఫీల్డ్. ఓకే. సో నేను వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి కదా. ఓకే. ఒక నామినల్ అమౌంట్ పెట్టి అది డిస్కస్ చేస్తూ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. పిల్లలకి ఫినాన్షియల్ నాలెడ్జ్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? స్కూల్స్ది కాదు, పేరెంట్స్ది. ఓకే. స్కూల్స్ అని బ్లేమ్ చేయడం చాలా ఈజీ. వీ కాంట్ చేంజెస్ ఇస్తాం, రైట్? ఓకే. కదా. Correct. యాజ్ అ పేరెంట్ మనం ఇవ్వాలి. ఎలా ఇస్తాం?
ముందు మనం తెచ్చుకోవాలి. పిల్లలు చెప్తే వినరు, చెప్పింది చేయరు, చూసింది చేస్తారు. ఓకే. మనం డిసిప్లిన్గా ఉంటే మనం చూసి నేర్చుకుంటారు. నేనేం చెప్తా అంటే మీ కిడ్స్ 8 years 7 years వస్తే మీ ప్రతి పర్చేజ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఓకే. టేక్ దెమ్ అలాంగ్ విత్ యూ, గివ్ దెమ్ ద లిస్ట్, గివ్ దెమ్ ద బడ్జెట్, లెట్ దెమ్ గో అండ్ షాప్. ఓకే. మన బడ్జెట్ 4,000, దీస్ ఆర్ ద ఐటమ్స్. మీరిద్దరు వెళ్ళి షాప్లో కొనుక్కొని రండి. ఓకే. దెన్ ఫోన్ చేస్తే నేను మమ్మీ లోన్కి వస్తాం. ఓకే. వీఆర్ గోయింగ్ టు టీ షాప్, గో అండ్ బై. ఓకే. అన్నీ కొన్నాక మీ ఇద్దరు చాక్లెట్స్. ఓకే. కానీ యూ నీడ్ టు మేనేజ్ 5 liters ఆఫ్ ఆయిల్, 20 kg ఆఫ్ రైస్, దిస్ ఆటా, దిస్ అన్నీ 4,000 రావాలి. యూ డూ యువర్ రీసెర్చ్ అని వదిలేయండి. ఓకే. వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, ఓకే. ఏది ఆఫర్లో ఉంది, ఓకే. కొన్ని బ్రాండ్స్ మారుస్తారు. దెన్ దే గెట్ టు నో. దట్స్ వాట్ ఫైనాన్స్ కదా. కరెక్ట్. మీరు కార్ దిగొద్దు, ఒక సింగిల్ ఐటమ్ మీరు కార్లో ఉండి పంపండి. లెట్ దెమ్ గో అండ్ డూ ఫోన్పే పేమెంట్, కార్డ్ స్వైప్ చేయనియండి. అప్పుడు వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తుంది. మనం అది ఇవ్వం. అది తప్పు. ప్రతి డిసిషన్లో ఇప్పుడు మీరు ఒక ట్రావెల్ ప్లాన్ చేస్తున్నారు, ఆస్క్ యువర్ కిడ్స్ ఇఫ్ దే ఆర్ 12, 13, 14 years, ఐటనరీ మొత్తం ప్రిపేర్ చేయమని చెప్పండి. ఓకే. యూట్యూబ్ చూసి. దెన్ బడ్జెటింగ్ చేయమని చెప్పండి. కరెక్ట్. ఈరోజు వాడు కూడా ఫ్లైట్ టికెట్స్ ఓపెన్ చేస్తాడు. ఏ ఎయిర్లైన్స్ అయితే మీకు తక్కువ లోన్ చూస్తాడు, అక్కడ స్టే ఏముంది దొరికిపోద్ది ఆన్లైన్లో, టెంటేటివ్ ఎంత. లెట్ దెమ్ డూ బడ్జెటింగ్. ఓకే. అదే కదా ఫైనాన్స్. కొత్తగా కోర్సులు ఏం అవసరం లేదు. యాజ్ అ పేరెంట్ మన రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఫినాన్షియల్ నాలెడ్జ్ ఫర్ కిడ్స్ మనం ఇవ్వాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే. దెన్ ఆఫ్టర్ వీ షుడ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ఆల్ అవర్ ట్రాన్సాక్షన్స్, ఓకే. ఫినాన్స్ డిస్కషన్స్. అప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. దట్స్ వేర్ అయితే మీ దగ్గర డబ్బు ఉన్న కిడ్స్కి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను చెప్తా. ఓకే. ఎందుకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ మెడిసిన్ అయిపోయినోడికి సెకండ్ ఇయర్ ఆర్ సెకండ్ సెమిస్టర్కి వెళ్ళినప్పుడు స్టైఫండ్స్ మళ్ళీ ఇది రిలీజ్ చేయాలి కదా ఫర్దర్ లోన్. అప్పుడు బ్యాంకర్ విల్ ఆస్క్ ఫర్ ది ఫస్ట్ ఇయర్ మెమో. ఓకే. ఓకే. వాడు మన పేరెంట్కి అబద్ధం చెప్తాడు, డాడీ ఈసారి పేపర్ టఫ్ వచ్చింది, అందరూ పోయినాయి బ్యాక్లాగ్స్ అంటాడు. బ్యాంకర్కి చెప్పాడు అనుకో, ఆడు ఇంకొక మెమో చూసి చూపిస్తాడు, ఇదిగో మీ క్లాస్ అమ్మాయి, నేను మొత్తం మీ యూనివర్సిటీలో 6 ఇచ్చాను లోన్స్, 5 పాస్ అయ్యారా, నువ్వు ఒక్కడో ఫెయిల్ అయ్యావు. ఓకే. ఈ సెమిస్టర్ నేను రిలీజ్ చేయను, ఇంకా నెక్స్ట్ సెమిస్టర్ ఇవన్నీ క్లియర్ చేస్తేనే ఇస్తా అంటే. యాజ్ ఎ పేరెంట్ మనం అంత గట్టిగా చెప్పలేం, బ్యాంకర్ చెప్తాడు. అప్పుడు మన పిల్లలకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఓకే. సో మీ దగ్గర డబ్బు ఉన్న లోన్లో చదివించండి, ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదివించండి. దాని ప్యారల్ డబ్బులు పెట్టండి, ఈ డబ్బు పెరుగుతుందిగా ఆ లోన్ ఇంట్రెస్ట్ కన్నా. అప్పుడు పిల్లలకి రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఓకే. ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ పిల్లలకి. అదే యాజ్ అ పేరెంట్ మనం కొంచెం ప్లాన్డ్గా దాని మీద ఆలోచిస్తే వస్తుంది. అంటే ఈ ఫారిన్ ఎడ్యుకేషన్ అవి ఇవి అనేసి చాలా ఎక్కువగా ఖర్చు అవుతాయి సార్. ఇప్పుడైతే మనం ఇక్కడ కూడా పేమెంట్ సీట్ అనుకుంటే చాలా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. సో హౌ టు కోప్ అప్ విత్ దిస్? దీనికి అంటే సొల్యూషన్ ఏమీ ఉండదు. హౌ క్యాన్ వి ప్లాన్ బెటర్ అంతే. ఫస్ట్ మనీ గ్రో చేస్తాము. నెక్స్ట్ నేను ఏమన్నా మన ఫస్ట్ వీడియోలో హోమ్ ఉంటే దాన్ని కొలటరల్గా పెట్టి కూడా లోన్ తీసుకో. కరెక్ట్. బట్ ఎనీ విచ్ వే గోయింగ్ ఫర్ లోన్. డబ్బు అకౌంట్ చేద్దాం, డబ్బు వచ్చినా వాడద్దు. సో పిల్లలు ఎప్పుడూ సర్ప్రైజ్ ఇస్తారు సార్. ఆయన చెప్తారు గరికపాటి గారు, చెప్పింది విననోడే కొడుకు, చెప్పినట్టు నటించేది కూతురు అంటాడు కదా. విన్నట్టుగా నటించేది కూతురు, విననోడు కొడుకు. పిల్లలు అలాగే ఉంటారు, బాగా చెప్పారు. రెడీ ఫర్ ద సర్ప్రైజెస్. ఓకే. బట్ అన్ని సర్ప్రైజెస్కి సొల్యూషన్ ఏంటి? క్యాష్. ఓకే. ఓకే. అంటే ప్లాన్ చేసింది అవ్వదు. వీడు మెడిసిన్ చేస్తాడంటే ఆడు మెడిసిన్ చేయను అంటాడు. ఓకే. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే మెడిసిన్కి వెళ్ళినట్టు మెడిసిన్ అంటే ఇంజనీరింగ్, మళ్ళీ ర్యాంక్స్ కూడా కొడుతున్నారు. పేరెంట్స్ ఇదంటే నాకు అది నచ్చదు, నాకు ఇష్టం లేదని వెళ్ళిపోతున్నారు. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను అన్నారు. ఓకే. ఓకే. హోటల్ మేనేజ్మెంటే చేస్తా అంటారు. నేను చెఫే అవుతా అంటారు. అంటే ఎక్కడో ఇన్స్పైర్ అయ్యాడు. ఇంకా మీరు మార్చలేరు, ఏం చేస్తాం? ఓకే. షుడ్ బి రెడీ. ఆ చెప్పిన దాంట్లో బెస్ట్ కాలేజీలో మనం చదివించాలంతే. ఓకే. ఓకే. మనకు చాయిస్ లేదు సార్ పిల్లలు. అండ్ ఆల్సో ఇంతవరకు ఎడ్యుకేషన్ చేసినా కూడా సార్ మేబీ 19 years 20 years వరకు చదువుతారు, మాస్టర్ డిగ్రీస్ వరకు. ఫినాన్షియల్ గురించి ఏమీ ఉండదు ఆ సిలబస్లో. సో హౌ డు యూ మేక్ దెమ్ రెడీ ఫర్ ద వరల్డ్? అంటే మీరు చెప్పారు, కొన్ని హ్యాక్స్ చెప్పారు, వాళ్ళే బడ్జెటింగ్ చేసుకోవాలి, ఐటనరీ చేసుకోవాలి. సో అట్ వాట్ ఏజ్ మనం అది స్టార్ట్ చేయాలి అన్నది? అది ఎట్ ది ఎర్లియర్ స్టేజ్. అందుకే 11 yearsలోనే షాపింగ్ చేయించమన్నాను.
అన్ని ఫైనాన్షియల్ డిస్కషన్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయమని చెప్పాను. ఇప్పుడు నేను ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ప్లీజ్. అక్టోబర్లో కెనడాలో కొన్ని రోజులు స్టే చేసినప్పుడు ఐ యూస్ టు మీట్ క్లయింట్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ డైలీ 3-4 క్లయింట్స్. అక్కడ చాలా వేరియేషన్. ఒక క్లయింట్ వచ్చి అంటాడు, ఇది ఒక నరకం సార్ కెనడాలో స్టే చేయటం, ఇంక ఇప్పుడు క్లైమేట్ బాగుంది, ఇంకో 2 months పోతే నరకం స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడ ఎవరిని పట్టించుకోరు, సార్. సాటర్డే సండే పిచ్చెక్కిపోద్ది. ఓకే. ఈ క్లైమేట్కి బయటకు వెళ్ళాం, అసలు బయటికి ఎవరు మాట్లాడారు, ఎక్కడికి వెళ్తాం సార్ అన్నాడు ఈయన. సో త్వరగా ఒక 1 crore చేసుకొని హోమ్ లోన్ క్లోజ్ చేసుకొని ఇండియా వస్తా, లేదా ఒక 1 crore రికమెండేషన్ ఇల్లు కొనుక్కొని ఇండియా వస్తా అన్నారు. అరే హీఈస్ నాట్ హ్యాపీ విత్ దట్. సరే అది విన్నాను. మధ్యాహ్నం ఇంకో క్లయింట్ వచ్చి, సార్ ఇక్కడ ఒక అద్భుతమైన లైఫ్ ఉంటుంది సార్, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ వి లీడ్ మీకు ఇండియాలో దొరకదు సార్. ఇక్కడ ఐఎమ్ టెల్లింగ్, యూఎస్లో అన్నా 2nd grade క్వాలిటీ ఉంటుంది, మీకు కెనడాలో 2nd grade క్వాలిటీ ఐటమ్ ఉండదు సార్. మీకు ఒక రెస్టారెంట్కి వెళ్ళిన ఇంగ్రీడియంట్స్ అన్నీ టాప్ క్వాలిటీ సార్, బెస్ట్ ఆఫ్ ది లైఫ్ లీడ్ చేస్తాం సార్, క్వాలిటీ, వీ ఎంజాయ్ లాట్. ఫ్రైడే మార్నింగే ప్లానింగ్ స్టార్ట్ అయిపోతుంది సార్, వీకెండ్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ జంప్. వీల్ గో ఆన్ ఫ్యామిలీ పార్టీస్, ఫీమేల్ పార్టీస్ వాళ్ళు వెళ్తారు, కొన్నిసార్లు ఫ్యామిలీ, కొన్నిసార్లు మేము మెన్ పార్టీస్ అని వెళ్తాం సార్, చాలా బాగుంటుంది లైఫ్ అని ఒక అతను చెప్తున్నాడు. అసలు ఏంటి డిఫరెన్స్? సేమ్ కంట్రీ, సేమ్ సెక్టర్, సేమ్ శాలరీస్ కూడా. మైండ్ సెట్ నో. ఈ సెలబ్రేషన్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఎవడరా అంటే అక్కడ మాస్టర్స్ చదువుకున్న వాళ్ళు. ఓకే. వాళ్ళు చాలా టఫ్ టైం చూసారు కదా, పార్ట్ టైం జాబ్ చూస్తూ. దే నో హౌ టు సెలబ్రేట్ దేర్ లైఫ్ వెన్ దే గెట్ ఎ డీసెంట్ మనీ. ఈ కొత్తగా అక్కడికి వెళ్ళినోడు డబ్బులు సంపాదించుకుని లైఫ్ ఎంజాయ్కి వెళ్ళలేదు. డబ్బు సంపాదించాలంటే బాధ, బయటికి వెళ్ళడు, ఖర్చు పెట్టడు, ఫ్రెండ్స్ని కలవడు, మరి ఎవడొచ్చి కలుస్తాడు నేను? మన అప్పుడు బాధే ఉంటుంది నీకు. నీ టార్గెట్ డబ్బు సంపాదించుకొని జంప్ అయిదామని చూస్తున్నావు, వాడు సెలబ్రేట్ చేస్తాడు. మేబీ నీకంటే తక్కువ సేవ్ చేస్తాడు, ఎక్కువ ఖర్చు పెడతాడు, వాడు హెల్త్ కాపాడుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు. అది కదా కదా అంటే సిచ్యువేషన్ చూసారా? అక్కడ ఒక రెస్టారెంట్లో ఒక ఆవిడ ఉంది, ఒక అమ్మాయి. అడిగాను, నువ్వేం చేస్తున్నావు? మాస్టర్స్ చేస్తున్నాను అంది. ఎక్కడేమో అంటే వాటర్లూ యూనివర్సిటీ అంది. చాలా లాంగ్ కదా, ఎట్లా వెళ్తా ఉంటే అంకుల్ నాకు కారు ఉంది అంకుల్ అంది. ఐ టుక్ ఏ కార్ అంకుల్ అంది. ఎన్ని అవర్స్ పని చేస్తామన్నా? అంకుల్ క్యాష్ పేమెంట్ అయితే మనం మేనేజ్ చేయొచ్చు అంకుల్, కాస్త ఎక్కువ గంటలు చేసుకుంటాను, నా ఫీజు అంతా నేనే కట్టుకున్నాను అంకుల్, 2nd సెమిస్టర్కి నేను లోన్ డిస్పర్స్ చేసుకోలేదు అంకుల్, ఐఎమ్ మేనేజింగ్ అంది. ఎంత ఇన్స్పిరేషన్! అంత స్ట్రగుల్ అవుతూ మాస్టర్ చేసిన అమ్మాయికి అక్కడ సిచ్యువేషన్ అంతా తెలుస్తుంది. షీ సీయింగ్ ది అవుట్ సైడ్ వరల్డ్. ఓకే. వీకెండ్ ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు, షీ's ట్రావెలింగ్ అలోన్ ఇన్ ఎ కార్, గోయింగ్ టు యూనివర్సిటీ ఫర్ 2 days a week, రిమైనింగ్ డేస్ పని చేస్తుంది. అక్కడ కూడా మేనేజ్ చేసి ఎక్స్టెండ్ అవర్స్ పని చేస్తుంది. షీఈ్ మేకింగ్ మనీ, పేయింగ్ హర్ ఓన్ ఫీ. అది రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది కదా. అందుకే పిల్లలకి ఎక్స్పోజర్ ఇవ్వాలి, రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. అదే డబ్బని తెచ్చి నువ్వేం చేయకరా పార్ట్ టైం నేను చూసుకుంటా అంటే మేబీ నీకు ఎఫర్డబిలిటీ ఉంది, 1.5-2 crores, బట్ వాట్ దే లెర్న్? అది కదా. ఓకే. అది పేరెంటింగ్ దగ్గరే వస్తుంది. మళ్ళీ ఈ ఫైనాన్స్ కూడా పేరెంటింగ్. ఓకే. ఫస్ట్ మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ పెంచుకొని దట్ వీ షుడ్ పాస్ ఆన్ టు కిడ్స్. ఓకే. వాళ్ళకి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, నాలెడ్జ్ ఇవ్వాలి. దెన్ దే బికమ్ బెటర్ పీపుల్ ఎట్ మేనేజింగ్ దేర్ ఫైనాన్స్. అంటే ఇప్పుడు కొన్ని స్కీమ్లు కూడా గవర్నమెంట్ లాంచ్ చేసింది కదా. ఇప్పుడు ఆడపిల్లల గురించి సుకన్య సమృద్ధి, లేకపోతే పీపీఎఫ్ కూడా 15 yearsకి మీరు అంటే నా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా నాకు ఒక ఫండ్స్ ఉండాలని ప్లాన్ చేసుకోవచ్చు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తో. సో ఇలాంటి స్కీమ్లు ఎంత పవర్ఫుల్, ఎంత బెనిఫిట్ అవుతుంది? లేకపోతే ఇవి కాకుండా వేరే స్కీములు ఏదైనా ఉంటే అలాంటిది కూడా కన్సిడర్ చేయవచ్చా పేరెంట్స్ పిల్లల ఫ్యూచర్ గురించి? అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఈజ్, for an investment which is more than 8-10 years, equity is the best rate and nothing else. Okay. Any fixed income product, guaranteed income products will give you ఆ కంట్రీస్ ఇన్ఫ్లేషన్కి 1-2% యాడ్ చేస్తుంది. ఓకే. ఎనీ గ్యారంటీ ఫర్ దట్ మ్యాటర్. బట్ అన్ ఈక్విటీ విల్ గివ్ యూ ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి. ఓకే. యు ఆర్ మిస్సింగ్ ఏ జీడిపి రేట్ ఇన్ ఏ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రోడక్ట్. ఓకే. ఓకే. షార్ట్ టర్మ్కి దట్ ఈస్ రైట్, బట్ లాంగ్ టర్మ్కి చెప్తున్నా, దిస్ విల్ వర్క్అవుట్ ఇన్ లాంగ్ టర్మ్ పీరియడ్. ఓకే. ఓకే. మీ కిడ్ 2-3 years ఉంటే యూ కెన్ గో అగ్రెసివ్. బట్ అనదర్ 15 years, 14 years టు ఇన్వెస్ట్. ఇప్పుడు 14 years కిడ్కి ఇంకా 4 yearsలో హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సేఫ్ ప్రొడక్ట్స్ రైట్. ఓకే. ఓకే. ఆ టైం హొరైజన్ బట్టి, ఆ టెన్యూర్ని బట్టి ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో యాజ్ అ సిఎఫ్పి సార్, మీ దగ్గరికి వచ్చేటోళ్ళు ఎవరైనా
పిల్లల ప్లాన్ని ఇంక్లూడ్ చేసుకుని వస్తారా? వాళ్ళకి ఆ థాట్ ఉంటుందా? లేకపోతే మీరు ట్రిగర్ చేసిన తర్వాత సార్ మీరు పెళ్ళవుతున్నారు, పిల్లలైతే ఎలా అన్నప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారా? హౌస్ ద మొమెంటమ్ ఇది ఈ వీళ్ళ ప్లాన్ గురించి? పిల్లలే లైఫ్ అయిపోయారు సార్, వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఓకే. ఈ పిల్లల కోసం ఫైట్ చేస్తారు. 18 years వచ్చాక కిడ్స్ ఆర్ నో మోర్ యువర్ కిడ్స్, దే ఆర్ ఇండివిజువల్స్. దట్ ఈస్ ఎ ఫేజ్ కాల్డ్ ఎంప్టీ నెస్ట్. పిల్లలు వెళ్ళిపోతారు, మీరిద్దరే ఉంటారు. అప్పుడు తెలిసిస్తుంది మీకు. అంటే ఒకసారి 18 years తర్వాత కిడ్ బయటకు వెళ్తే హీఈస్ గోయింగ్ టు బి యువర్ గెస్ట్, హీఈస్ నో మోర్ యువర్ కిడ్. ఓకే. విల్ కమ్ ఫర్ వెకేషన్ వైల్ స్టడింగ్, ఆఫ్టర్ దట్ జాబ్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది? మళ్ళీ మ్యారేజ్ ఎప్పుడు వస్తాడు? వాడు ఓన్లీ మిమ్మల్ని వాడుకుంటాడు. స్టిల్ మీ బాధ్యత వాడిని సెటిల్ చేయాలి. సెటిల్ అయిపోతే మళ్ళీ ఆడుకుంటాడు వాడిని. ఓకే. సెటిల్ చేస్తే వాడుకుంటాడు, చేయకపోతే ఆడుకుంటాడు ఓకే కదా. సో సో కాబట్టి పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వాల్సిన బాధ్యత మందే. ఓకే. వాళ్ళని సెటిల్ చేయాలి. బట్ ఒక క్లారిటీ పెట్టుకోండి, 18 years తర్వాత మీ కిడ్ కాదు. మళ్ళీ అట్ సేమ్ సొసైటీ ఎలా ఉంటుంది? మీకు ఒక 60 ఏళ్ళు 55 ఏళ్ళు వస్తే మీరు కలిస్తే ఏమడుతుంది మిమ్మల్ని? పిల్లలు ఏం చేస్తారంటది. కాబట్టి మనం చెప్పాల్సిన అక్కర్లా, ప్రతి ఒక్కరికి పిల్లల సెంటిమెంటే. ఓకే. బట్ అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మీరు వాళ్ళు ఆ బాధ్యతని ఫోకస్ చేస్తారు. దే డోంట్ రియలైజ్ రిటైర్మెంట్. వీళ్ళు మిస్ అయ్యేది ఏంటంటే ఇంటికి లోన్ ఉంది, కారుకి లోన్ ఉంది, ఎడ్యుకేషన్కి లోన్ ఉంది, రిటైర్మెంట్కి లోన్ లేదు, లోన్ రాదు. దాన్ని మిస్ అయిపోతారు. ఓకే. ఓకే. అదే కిడ్స్ ఎడ్యుకేషన్కి మీరు ఏం చేయాల్సిన అక్కర్లేదు. ఓకే. అవసరమైతే ఏదైనా నమ్మేస్తాడు కిడ్స్ గురించి, ఈ ఫ్యూచర్ నమ్మేస్తాడు. ఓకే. ఓకే. అంటే దట్స్ నాట్ రైట్ కదా, ఎలా ప్లాన్ చేయాలి దానికి? ఇప్పుడు బై డిఫాల్ట్ వాళ్ళు సీరియస్ సార్, మనం బెటర్ ప్రొడక్ట్స్ చెప్పగలుగుతాం అంతే. ఓకే. ఓకే. సో ఎవరు వదిలిపెట్టట్లేదు కిడ్స్, వాళ్ళకు ఉన్న దాంట్లో బెస్ట్ చేస్తున్నారు. మెజారిటీ పీపుల్ చేస్తారు. ఓకే. ఒక 10% మే ఇగ్నోర్, కానీ మెజారిటీ పీపుల్ చేస్తారు. అంటే మీరు ఇంత ఇన్వెస్ట్ చేశాక ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని చూసుకోలేదంటే అనే ప్రశ్నకి మీరు స్టార్టింగ్లోనే ఆన్సర్ని రెడీగా పెట్టుకోవాలి. వాట్ ఇఫ్ దే డోంట్ లుక్ ఆఫ్టర్ యూ? ఓకే. ఇది ఇంపార్టెంట్. మీరు అన్ని లోన్ చెప్తున్నారు, రిటైర్మెంట్ లోన్ లేదు కదా. ఓకే. రిటైర్మెంట్ కార్పస్ ఫస్ట్ బిల్డ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్, అంటే డిఫరెంట్ కేస్ టు కేస్ కదా. ఆయన రావటమే లేట్ ఏజ్లో వస్తాడు, కిడ్స్కి ఏం ఇన్వెస్ట్ చేయలేదు, ఇంకా టైం లేదు ఆయన దగ్గర. ఓకే. కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసారు. నేను క్లియర్గా చెప్తాను సార్, మీ రిటైర్మెంట్ కార్పస్ మీ కిడ్సే. యూ కాంట్ బిల్డ్ యువర్ రిటైర్మెంట్ కార్పస్. ఓకే. బియాండ్ అ పాయింట్ రన్వే తక్కువ ఉంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వదు. షుడ్ నాట్ ట్రై టు టేక్ ఆఫ్, యూ షుడ్ లీవ్ ఇట్. ఓకే. ఓకే. కదా. ఓకే. అట్లీస్ట్ ఒక మినిమల్ స్పేస్ ఉంటే అగ్రెసివ్గా మీరు లిఫ్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఇట్ కాంట్ టేక్ ఆఫ్. ఓకే. మీ పిల్లలే మీ రిటైర్మెంట్ కార్పస్ సార్. యూ స్పెండ్ క్వాలిటీ టైమ్, బిల్డ్ రిలేషన్, షేర్ ఆల్ యువర్ పెయిన్స్ విత్ దెమ్ అండ్ స్పెండ్ ఎవ్రీథింగ్ ఆన్ దెమ్. ఓకే. ఓకే. వాళ్ళకి మీరు మారల్ వాల్యూస్ నేర్పించి, మీరు ఫ్రెండ్షిప్ చేసి, మీ భవిష్యత్తు గురించి చెప్పి ముందే వాళ్ళని అలా ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా చూసుకున్నారు పేరెంట్స్ని ఈరోజు. ఓకే. ఎవరైతే ఇల్లు కూడా కొనుక్కోకుండా పిల్లల గురించి దాసి ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం పిల్లలకి పెట్టారు, వాళ్ళు సెటిల్ అయితే ఈరోజు చాలా బాగా చూసుకున్నారు పేరెంట్స్. కారు, డ్రైవరు, ఇల్లు అన్ని పెట్టి చూసుకున్నారు. వద్దంటే డబ్బులు ఎవ్రీ మంత్ వేసే పేరెంట్స్ ఉన్నారు నా దగ్గర. పిల్లలు వద్దంటే డబ్బులు వేస్తున్నారు సార్. అట్లా కూడా ఉన్నారు, వెరీ లక్కీ పీపుల్. సో కేస్ మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీ కెపాసిటీ ఎంత, కొన్నిసార్లు అవ్వదాన్ని ఇది అవ్వదని తెలుసుకోవడమే సొల్యూషన్. ఓకే. రాంగ్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, పెట్టుకోవద్దు. ఓకే. అది మనం ఓవరాల్ చూసాక చెప్పగలుగుతాం. ఓకే. డైరెక్ట్లీ నువ్వు రిటైర్మెంట్ పెట్టుకో, పిల్లలు చదవద్దు అట్లా కాదు కదా. ఎస్ సార్, అలా ప్లాన్ చేస్తాం. వెరీ నైస్, వెరీ నైస్. చాలా బాగా చెప్పారు సార్. సో పిల్లల గురించి ఇంతకు ముందు కూడా చెప్పారు, పిల్లల పైన ఇన్వెస్ట్మెంట్ చేయకండి, పిల్లల గురించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలానే మీరు ఏదైతే వాల్యూస్, మారల్ వాల్యూస్ ఇన్కల్కేట్ చేస్తారో అది మీ ప్రొటెక్షన్కి వచ్చేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. అంటే కంప్లీట్ డిస్కనెక్ట్ ఉండి సడన్గా మనకి ఇంక అవ్వదు అన్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ కదా అని అడిగితే అప్పుడు ఆ రిఫ్లెక్షన్, ఎమోషనల్ అటాచ్మెంట్ రాదు. అది కూడా వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అని. సో మీరు కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఏదైనా క్వైరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాస్ వాలా, బీ ద బాస్.